టెన్షన్ పడకు. నీకోసం వాడు కోడల్ని తీసుకురాలేడా? పెళ్లి చేసుకునే పనికి మనలోడు ఎవర్రా? గౌతమ్ ఝాన్సీని కలవడానికి వెళ్ళాడంటే ఏ పని మీద వెళ్ళాడో ఎవరికి తెలుసు? దానికే మనందరం ఇంత సీరియస్ అయితే ఎలా? మావయ్య, మీరు ఆ ఝాన్సీకే సపోర్ట్ చేస్తున్నారా? మీరన్నట్టు నిజంగా పనుంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, తప్పులేదు. కానీ తను ఎవరి దగ్గరికి వెళ్ళాడన్న విషయం మీరు మర్చిపోతున్నారు. గౌతమ్ సరికి నేను కాబోయే భార్యని, అలాంటిది నా మీదే నింద వెయ్యాలని చూసింది ఆ ఝాన్సీ. అలాంటి అమ్మాయిని కలవడానికి వెళ్ళడం ఏంటి? అంటే గౌతమ్ సరికి నాకంటే ఆ ఝాన్సీయే ఎక్కువ? అలాంటప్పుడు నేనింకా ఇక్కడ ఉండడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. ప్రియాంక, ఆగు. ప్రియాంక, వాడు చేసిన పని గురించి ఆలోచించకు, ప్రశాంతంగా ఉండు. గౌతమ్ నిజంగా ఇలా చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. దీన్నింతటితో నువ్వు మర్చిపో. వాళ్ళిద్దరూ కలుసుకోకుండా ఫుల్ స్టాప్ ఎలా పెట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వు తొందరపడి ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా ప్రియాంక, అయినా వాడు చేసిన తప్పుకి నువ్వింట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి? ఈ విషయం ఇక్కడితో వదిలేసాయి. కమల చెప్పింది కదా తను చూసుకుంటానని. ఇంకా నువ్వేం ఆలోచించకుండా ప్రశాంతంగా లోపలికెళ్ళు. చూసావా కమలా, నువ్వు గౌతమ్ని ఎంత ఆపాలని చూసినా, ఎంత కట్టడి చేయాలని చూసినా వాడు మాత్రం ఝాన్సీని కలుస్తూనే ఉన్నాడు, తనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దీనంతటికీ కారణమేంటో తెలుసా? వాడు ఝాన్సీని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. అందుకే గౌతమ్ అలా చేస్తున్నాడు. ఇప్పుడే కాదు, ఈ సమస్య ముందు ముందు కూడా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే గౌతమ్ ఝాన్సీతో మాట్లాడకుండా ఉండలేడు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదేంటి? వాడి ప్రేమకి సపోర్ట్ చేయమంటారా? కమలా, వాడి ప్రేమని మనం సపోర్ట్ చేయడం పక్కన పెట్టు. ప్రియాంకని వాళ్ళ లైఫ్లో నుంచి, ఈ ఇంట్లో నుంచి పంపించేసేయ్. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఆ పని నువ్వే చెయ్యాలి కమలా. ఎందుకంటే ఈ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేసింది నువ్వే కాబట్టి ఈ పని నువ్వు మాత్రమే చెయ్యాలి. లేదంటే ఈ సమస్య ఎక్కడితో ఆగదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను ప్రియాంకని ఇంట్లో నుంచి పంపించేయడం ఏంటి? ప్రియాంక నాకు ఫోన్ చేసినప్పుడు నేనే తన్ని ఇక్కడికి రమ్మన్నాను. అలాంటిది నేను తన్ని ఎలా పంపిస్తాను? ఏం మాట్లాడుతున్నావు కమలా? ప్రియాంక తనంతట తాను ఇక్కడికి రాలేదా? లేదండి, తను ఫోన్ చేస్తే నేనే తన్ని ఇక్కడికి పిలిస్తే తనొచ్చింది. అదేంటి కమలా, ఎందుకు అలా చేశావు? ఎందుకంటే ప్రియాంక ఇక్కడికొచ్చి గౌతమ్కి దగ్గరగా ఉంటే వాడి మనసు మారుతుందేమో, ఆ ఝాన్సీని మర్చిపోతాడేమో అన్న ఆశతో ఈ పని చేశాను. ఎందుకు కమలా నువ్విలా ప్రవర్తిస్తున్నావు? గౌతమ్ బాధని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? గౌతమ్ బాధని నేను అర్థం చేసుకోవడం కాదండి, నా బాధని మీరు అర్థం చేసుకోండి. వాడు బాధపడుతున్నాడని నేనిప్పుడు కరిగిపోయి వాణ్ణి దూరం చేసుకోమంటారా? అఘోరా చెప్పిన మాటలు మీరు కూడా విన్నారు కదా. ఆ ఝాన్సీతో పెళ్లి జరిగితే నా కొడుకు నాకు దూరం అయిపోతాడని తెలుసు కూడా ఝాన్సీకి వాడికి పెళ్లి చేయమంటారా? అసలు మీరు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారు? తండ్రిగా మీరు వాడి బాధని మాత్రమే చూస్తున్నారు. కానీ నేను తల్లిగా వాడికి జరగబోయే ప్రమాదాన్ని చూస్తున్నాను. అందుకే గౌతమ్కి ప్రియాంకతో ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా బాధపడతాడని తెలిసినా కూడా ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశాను.